గురుగారు ఇప్పుడు ఈ వ్యాపారంలో అభివృద్ధి కోసం మీరు కొన్ని పరిహారాలు చెప్పారు. పూజలు గూడా చెప్పారు. ఇంకేమైనా అంటే ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర పూజ చెప్పారు. ఇలాంటి పూజలు గాకుండా ఇంకేమైనా పరిహారాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా అండి. వ్యాపార వృద్ధి అవ్వాలి అనుకోవాలే కానీ, వారు ఎన్ని రకాల సమస్యలు మనం ముందుగా మాట్లాడుకున్నాం. ఎట్లా అంటే, వారు అసలు వ్యాపారం చేయకపోవడానికి కారణం, వ్యాపారంలో నష్టపోవడానికి కారణం, అంటే ఎలా మనం సరిగ్గా చేయట్లేదా? ఇవన్నీ కూడా వారికి అవగాహన అనేది ఖచ్చితంగా రావాలి. హ్మ్. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలయితే ఖచ్చితంగా కలిసి రావు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకుంటామంటే కొన్ని వ్యాపారాలు బావుంటాయి. అవును. వీరి మీద ఎవరైనా కన్నేసి ఉన్నారనుకోండి, వీరు చూడండి ఎంత చేస్తున్నారని చెప్పేసని నరదిష్టి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయి వ్యాపారానికి. ఇవన్నీ కూడా ఏందంటే, మనం ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క పూజ కావచ్చు, స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు సమర్పించేది కావచ్చు, 10 మందికి ఏదన్నా ఓహ్, వారికి భోజనం పెట్టేది కావచ్చు, ఫుడ్ ఆహారం ఇచ్చేది కావచ్చు, ఇవన్నీ కూడా పరిహారాల కింద తీసుకోవాలి మనం. హ్మ్. పరిహారాలు తీసుకోవడానికి వీటితో పాటు వీరు ఈ యొక్క సజ్జలు ఉంటాయి కదా! హ్మ్. సజ్జలు షాప్‌లో ఒక హాఫ్ కిలో షాప్‌లో పెట్టుకొని, ప్రతిరోజు కూడా ఒక గుప్పెడు సజ్జలు తీసుకొని, ఆ షాప్‌కి దిష్టి తీసేసి, ఎక్కడైనా రోడ్డు మీదకెళ్ళి, రోడ్డు మీద తొక్కేయకుండా కాకుండా పావురాళ్ళుంటాయి. హ్మ్. ఆ పావురాలకి వేసేసినా, లేకపోతే నీటిలో వేసినా, పొదలగాని చెట్లలో గానీ, డస్ట్‌బిన్‌లో గానీ వేస్తే కూడా వారికి వ్యాపార వృద్ధి అనేది అవుతూ ఉంటుంది. అలానే వారికి నిమ్మకాయ కోసి పెట్టమని చెప్పున్నాం. అదే నిమ్మకాయని ఉప్పు అటొక దోచెడు, ఇటొక దోచెడు షాపుకి ఇరువైపులా 2 పక్కన ఉప్పు పోసేసి, హ్మ్. ఆ పైన నిమ్మకాయ పెట్టేసి, దానిపైన పసుపు, కుంకుమ వేయొచ్చు. అలానే వారి ముడుపు కట్టుకోవడం అనేది ఇందాక చెప్పుకున్నాం. అలానే గరిక ఉంటుంది మండలం. హ్మ్. అలానే గరిక మండలని ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి. అమ్మవార్లు ఇళ్ళలోకి రాకుండా ఆ హ్మ్. పెద్దలకి ఏదో ఉండేలాగా ఇళ్ళకి కట్టుకునేవారనమాట. హ్మ్. ఆ మండలు కూడా తీసుకొచ్చని ఇంట్లో షాప్‌కి పెట్టుకోవచ్చు.